అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రానికి భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ముఖ్యంగా టెక్సాస్ హిల్ కంట్రీ ప్రాంతంలో కొన్ని గంటల వ్యవధిలోనే సాధారణంగా నెలల తరబడి కురిసే వర్షం కురవడంతో విపరీతమైన వరదలు ఏర్పడ్డాయి. ఈ వరదల కారణంగా ఇప్పటి వరకు కనీసం 24 మంది ప్రాణాలు కోల్పోయారు. వర్షపు నీరు వేగంగా వచ్చి గ్వాడలుపై నదిని ఉప్పొంగించింది. ఈ నది సెంట్రల్ కేర్ కౌంటీ మీదుగా ప్రవహిస్తుండటంతో వరద తీవ్రత మరింత పెరిగింది. ఈ వరదలు ఎప్పుడు వస్తాయో ఊహించని సమయంలో అక్కడ సమ్మర్ క్యాంపుకు హాజరైన 20 మంది పైగా బాలికలు కనిపించకుండా పోయారు. టెక్సాస్లోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఈ బాలికలు క్యాంప్ మిస్టిక్ అనే సమ్మర్ శిబిరంలో పాల్గొంటుండగా ఈ విపత్తు చోటు చేసుకుంది. శుక్రవారం మధ్యాహ్నం నుంచి వారు ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. ప్రస్తుతం ఈ శిబిరం ఉన్న ప్రాంతానికి విద్యుత్, ఇంటర్నెట్ సౌకర్యాలు నిలిచిపోవడంతో సమాచారం అందుబాటు పూర్తిగా కోల్పోయారు. ప్రధాన రహదారి కొట్టుకుపోవడం వల్ల సహాయక చర్యలు తీవ్ర ఆటంకాలు ఏర్పడుతున్నాయి. కేర్ కౌంటీ షెరీఫ్ లారీ లీతా వెల్లడించిన వివరాల ప్రకారం సాధారణంగా నెలల కాలంలో పడే వర్షం ఒక్క రాత్రిలోనే కురిసిందని, దీంతోనే గ్వాడలుపై నది ఉప్పొంగిందని తెలిపారు. వరదల ప్రభావంతో క్యాంప్ మిస్టిక్ తీవ్రమైన నష్టం చవిచూసిందని, నీటి ప్రవాహం వేగంగా వల్ల అక్కడి శిబిరాలు పూర్తిగా నీటిలో మునిగిపోయాయని తెలిపారు. ప్రభుత్వ అత్యవసరంగా హెలికాప్టర్లు, పడవల ద్వారా పెద్ద ఎత్తున సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది. రెస్క్యూ బృందాలు గల్లంతైన బాలికల ఆచూకీ కోసం నిరంతరం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. ఇదిలా ఉండగా బాలికల కుటుంబ సభ్యులు సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తూ తమ పిల్లల కోసం సహాయం చేయాలని కోరుతున్నారు. వారి ఆచూకీ ఎవరికైనా కనుగొంటే తక్షణమే అధికారులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. గల్లంతైన బాలికలు సురక్షితంగా తిరిగి తమ ఇళ్లకు చేరాలని ప్రార్థనలు జరుగుతున్నాయి. టెక్సాస్ ప్రజలు, అధికారులు కలిసి ఈ విపత్కర పరిస్థితిని అధిగమించేందుకు యత్నిస్తున్నారు.